A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. నేపాల్లో భీకర నిరసన వాతావరణంలో చిక్కుకుని కట్టుబట్టలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ టూరిస్టులు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యమా అని విశాఖ విమానాశ్రయానికి గురువారం రాత్రి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు సమాచార శాఖ మంత్రి నారా లోకేష్ దయ వల్ల క్షేమంగా బయటపడ్డామని సంతోషం వెలుబుచ్చారు. ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్పారు. ప్రభుత్వ పెద్దలు ప్రజలను కాపాడుకోవడంలో ఎంత బాధ్యత తీసుకుంటారో తమకు అర్థమైందని ఆనందం వెలుబుచ్చారు. నేపాల్లో వారి కళ్ళెదుట జరిగిన కల్లోలాన్ని గుర్తు చేసుకున్నారు. నేపాల్లో పాలకుల అవినీతి, నిరుద్యోగుల సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని అక్కడ యువత ఆగ్రహావేశాల ద్వారా వ్యక్తమైందన్నారు. నేపాల్ యువత తమకు ఎలాంటి హాని కలిగించలేదని, వారి ఆగ్రహం, పోరాటం ప్రభుత్వంపైనే వ్యక్తమైందని కొందరు సంతోషం వెలుబుచ్చారు. తమ ప్రయాణాల్లో కొందరు బంగారు నగలు దోచుకుపోవడంతో పాటు రాళ్లతో దాడి చేశారని మరికొందరు వాపోయారు. తమకు ప్రాణ నష్టం కలగకూడదని యుద్ధ ప్రాతిపదికన కేవలం 10 మంది టూరిస్టుల కోసం నారా లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని ఆనందం వెలుబుచ్చారు. ఇలా నేపాల్లో హెటౌడా, సిమికోట్, ఖాట్మండ్, పోఖ్రా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది టూరిస్టులున్నారు. వీరిలో 154 మందిలో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, కాకినాడ, అన్నమయ్య, అనంతపురం, గుంటూరు, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు చెందిన వారున్నారు. వీరిని చార్టర్డ్ విమానం, రోడ్డు మార్గాల ద్వారా ఖాట్మండ్ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఇండిగో విమానంలో వీరిని విశాఖ విమానాశ్రయానికి గురువారం రాత్రి తీసుకువచ్చారు. ఇంకా ఇక్కడి నుంచి వారిళ్లకు చేరుకోవడానికి కార్లు, బస్సులు ఏర్పాటు చేయడం విశేషం. ఇంతలా తమ కోసం నారా లోకేష్ చొరవ చూపించడం తమకు పునర్జన్మనిచ్చినట్లయిందని వీరంతా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలను రక్షించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఎంత చెప్పినా తక్కువేనని ప్రశంసించారు. విశాఖ విమానాశ్రయంలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పరిపాలన అంటే ఏంటో చూపించారని అంతా ప్రశంసించారు. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. నేపాల్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న టూరిస్టులను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి, విశాఖ ఎంపీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, విష్ణుకుమార్ రాజు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పెతకంశెట్టి మౌర్య తదితర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత అందరూ ధైర్యంగా ఉన్నారు. పురుషులు కానీ, మహిళలు కానీ, ఇంకెవరైనా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకోసారి మేము ఫ్లైట్ సౌకర్యం అంతా అందించారు. తర్వాత సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారండి. చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీ. కాకుండా వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ బాగా భయంకరంగా ఉన్నాయి. సో మేము అలా భయపడతాం అనుకోలేదు. చాలా హెల్ప్ చేశారు. అలాగే మాకు ప్రత్యేకంగా ఒక విమానం పెట్టడం అనేది
మా 10 మంది గురించి ఒక విమానం ఫ్లైట్ పోఖ్రా నుండి కాఠ్మండు వరకు విమానం పెట్టారు మాకందరికి. మాకు అచ్చంగా మా 10 మందికి గురించి ఒక ఫ్లైట్ పెట్టారు. ఇది నిజంగా ఇది ఒక పక్క ప్రాణాలు నిలుపుకొని రావడం అనేది ఒకటి, ఒక పక్క టెన్షన్లో, ఒక పక్క డబ్బు లేని పరిస్థితుల్లో, బ్యాగులు లేని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అన్నీ పోయాయి, డబ్బులు కాలిపోయాయి. అవన్నీ చాలా వస్తున్నాం. ఇప్పుడైతే ప్రోగ్రామ్కి ఎంటర్ అయ్యాము. మొత్తం కదలలేని పరిస్థితుల్లో అవన్నీ మొత్తం కదలలేని పరిస్థితుల్లో పోఖ్రా అనే సిటీ, కాఠ్మండు తర్వాత పెద్ద సిటీ పోఖ్రా. ఆ పోఖ్రా సిటీలోకి వచ్చేటప్పటికల్లా మొత్తంగా అన్ని మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. జనాలందరూ ఇది చేసేసి మొత్తం బంద్ చేసి స్కూటర్ల మీద అంతా చుట్టుతున్న మా వ్యాన్కి మేము మెయిన్ రోడ్ నుండి కొద్దిగా సందులోకి తీసుకెళ్ళాడు. అక్కడ లోకల్గా ఉండే అతను సేఫ్గా తీసుకెళ్ళాడు. ఆ లోకల్ నేపాలీ అతను చాలా పనిచేయడం వల్ల మమ్మల్ని ఇంకో దగ్గర తీసుకెళ్తే మొత్తం రౌండప్ చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడైతే అన్ని ఏరియాల్లో కూడా అక్కడ ఆఫీషియల్స్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా తగిలెట్టేశారు. అంటే ఇప్పుడు మేము వెళ్ళలేదు, అలా పోలీస్ స్టేషన్ తగిలెట్టేశారు, సుప్రీంకోర్టుని తగిలెట్టేశారు, బస్సులు అన్నింటినీ కార్లని అన్నీ కూడా తగిలెట్టేసే పని చేశారు. ఇది స్టూడెంట్స్ ఏమనంటే ఎప్పటి నుండో అవినీతి అనేది చాలా భయంకరంగా జరుగుతుంది. మా హోటల్ కాల్ చేయడానికి కారణం ఏంటంటే మా హోటలు అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ అంట, ఎంపీదో మినిస్టర్తో అంట. అది మనకు తెలియదు కదా, మనం ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం అని ఉండే పరిస్థితి అక్కడ ఉంటుంది. కానీ అక్కడ అలా జరిగింది. దాంతో మాకు రావద్దని అక్కడ నుండి ఫోన్ వచ్చేది. మేము మధ్యలో ఉండిపోయాం. ఒక 7 కిలోమీటర్ల దూరంలో మా హోటల్కి మా 7 కిలోమీటర్ల మధ్యలో ఉండిపోయాం. పాపం వాళ్ళందరూ తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, అది మీ దగ్గర టూరిస్టులకి ఏం చేయదు, ఏమవ్వదు, మీకు ఏమి ఇబ్బంది పడద్దు అని మాకు అందరినీ కూడా వాళ్ళందరూ కూర్చోబెట్టి మా లేడీస్ ఉమెన్స్కి అందరూ కూడా టాయిలెట్ వాష్రూమ్స్కి అన్నీ తీసుకెళ్ళారు. విలేజ్ వాళ్ళందరూ కూడా అన్నీ చేశారు. తీసుకెళ్ళి అప్పుడు అంత భయంకరంగా వెళ్ళేసరికి మొత్తం తగలెట్టేస్తుంది. మేము ఆ బట్టలు పోయి బ్యాగులు పోయి మేము 4 బ్యాగులు పట్టుకెళ్ళాం. 3 బ్యాగులు కూడా హోటల్లో ఉంచాము. వేరే చూస్తే హోటల్ అంతా కాలిపోయే పరిస్థితి అయింది. అలాగే మా వాళ్ళు బంగారం లాంటివి అన్ని డబ్బులు ఇవన్నీ కూడా బ్యాగుల్లో పెడితే అవన్నీ కూడా పోయాయి. మేము మా వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో మిగిలాం. ఆ టైంలో మేము గవర్నమెంట్ మాత్రం బాగా స్పందించి లోకేష్ గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, అనిత గారు కూడా మాట్లాడారు, భారత్ గారు, కలెక్టర్ గారు, ఢిల్లీ నుండి, ఏపీ భవన్ నుండి హెల్ప్ లైన్ వాళ్ళు అందరూ కూడా మాకు ప్రతి అనుక్షణం 10 నిమిషాలు చేశారు. ఇదిలోనే మేము ముక్తినాథ్ నుండి వెనక్కి వస్తుండే ఆ వ్యాన్ డ్రైవర్ని వాళ్ళు ఆపారు. లక్కీగా ఆయన నేపాలీలో చెప్పాడు వీళ్ళు ఇండియన్స్ టూర్కి వచ్చారని. అందుకని మమ్మల్ని కొత్తగా ఏమీ చేయలేదు. కానీ ప్రతి జంక్షన్లోని ప్రభుత్వ ఆఫీసులను తగలబెట్టడం జరిగింది. ప్రతి జంక్షన్లోనే ఆపారు. విపరీతమైన ఆస్తి నష్టం. అంటే వారు మిగతా వారిని ఎవరిని ఏం చేయలేదు. కేవలం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వాధినేతలు మాత్రమే టార్గెట్ చేస్తారు. అంటే మీరు యూత్ అండి, అందరూ యూతే. దాన్ని జన్జీయం మనం చెప్పుకుంటున్నాము. నిజంగా జన్జీయం వాళ్ళందరూ 2 వీలర్స్ మాత్రమే వచ్చారు. 2 ముగ్గురేసి 2 వీలర్స్లో మాత్రమే వచ్చారు. విపరీతంగా 2 వీలర్స్ నిండిపోయాయి. మొత్తం జంక్షన్ అందరినీ వార్త నిండిపోయింది. చాలా టెన్షన్. అలా ఇలా కాదు, వాళ్ళు ఏం చేస్తారో అంటే మాబ్ హిస్టీరియా, మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. ఏం జరుగుతుందని చాలా క్షణక్షణం మేము చాలా ఆందోళన పడ్డాము. ఆ తర్వాత నెమ్మదిగా మా డ్రైవర్ చాకచక్యంగా ఆ సందుల్లోండి మరో హోటల్కి తీసుకెళ్ళడం వల్ల మేము సేఫ్ అయ్యాము. మేము చాలా చాలా భయాందోళన పడుతున్న టైంలో అక్కడ నేపాల్ వాళ్ళే మాకు మరో చోట ఆశ్రయం ఇచ్చారు. ఆ రోజు రాత్రికి మర్నాడు ఉదయం నుండి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారు వీడియో కాన్ఫరెన్స్ చేసి మాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమేం చేయాలో, వాళ్ళు మమ్మల్ని ఎలా సురక్షితంగా ఇక్కడ తీసుకొస్తారో ఆ విషయాలన్నీ నిరంతరం అంటే పిన్ టు పిన్ అని చెప్పొచ్చు మనం ఆ గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే మమ్మల్ని సురక్షితంగా పోఖ్రా నుండి కాఠ్మండూకి 10 మందికే ఒక చార్టర్ ఫ్లైట్, చిన్న ఫ్లైట్ని తీసుకొచ్చి మమ్మల్ని అక్కడి నుండి కాఠ్మండూ నుండి ఈ ఊరికి చాలా సురక్షితంగా తీసుకొచ్చి మేము మరో జన్మ ఎత్తడానికి వారు కాల్పులయ్యారండి. మన అడ్మినిస్ట్రేషన్కి హ్యాట్స్ ఆఫ్. అన్ని కూడా పక్కన పెట్టేసి దీని మీద ఫోకస్ చేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా దీని మీదే ఉండి మాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇదే అలాగా కంటిన్యూ అవ్వాలని మన ప్రభుత్వం చక్కగా మంచి సుపరిపాలన అందించాలని స్టూడెంట్స్ చాలా సిన్సియర్గానే మామూలు చాలా సింపుల్గానే చేసుకుంటూ వెళ్ళారండి, స్లోగన్స్ ఇచ్చుకుంటా. ఆ నైట్ మాత్రం
బస్సుల మీద పడి బస్సులు బాగా కొట్టడం, లేడీస్ మెడలో చైన్లు తీసుకెళ్ళడం, డబ్బులు లేకుండా దీపత్వం సృష్టించారు. మా హోటల్ పక్కనే ఒక మినిస్ట్రీ ఇల్లు తగలబెట్టారు. మరి మా హోటల్ వెనక ఇంకో మినిస్ట్రీ ఇల్లు తగలబెట్టారు. నిన్న 3 రోజుల నుంచి కాలుతానే ఉన్నాయి. దాన్ని ఫైర్ ఇంజిన్తో ఆర్పేవాడు కూడా లేరు. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇస్తే మాకు అన్ని సౌకర్యాలు చేస్తూ మమ్మల్ని ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇండియా తిరిగి వచ్చామండి. ఇంకా అందుకనే మాటలు లేవు ఆయన చేసింది. చాలా థ్యాంక్స్ చెప్తానండి. అంతకన్నా ప్రస్తుతం నేను ఇంకేమీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఫుల్లీ ఎమోషనల్ దీంట్లో ఉన్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ ఆల్ ది హెల్ప్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ టు అస్. అండ్ మమ్మల్ని అక్కడ నుంచి ఇక్కడికి 10 మందిని చాలా సేఫ్గా తీసుకొచ్చారు. పోఖ్రా నుంచి కాఠ్మండూ తీసుకొచ్చారు. 10 మందికి ఒక చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను రాగలిగే ఏర్పాట్లు చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది అండ్ టు ది గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్. అండ్ థ్యాంక్ యూ. లోకేష్ గారి దయ వల్లే అందరం వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చాము. అది వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా మహానుభావుడు. నిజంగా ధన్యవాదాలు చెప్పాలి.